భారతీయ చిత్ర పరిశ్రమలో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ అయిన ఏవిఎం ప్రొడక్షన్స్ యజమానుల్లో ఒకరైన ఎం శరవణన్ గారు ఈ రోజు డిసెంబర్ 4, 2025న తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. వయోభారం కారణంగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో 86 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఏవిఎం సంస్థ వ్యవస్థాపకుడు ఏవి మెయ్యప్పన్ చిట్టియార్ వారసత్వాన్ని స్వీకరించి శరవణన్ గారు ఆ సంస్థను అత్యున్నత శిఖరాలకు చేర్చారు. 6 దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమకు సేవలు చేసిన ఆయన మరణం ఒక శకానికి ముగింపు పలికినట్లయింది. ఆయన తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 300 పైగా సినిమాలు నిర్మించి అభిరుచిగల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏవిఎం ప్రొడక్షన్ బ్యానర్ పై తెలుగులో కూడా అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు వంటి దిగ్గజాలతో చిత్రాలు విజయవంతంగా నిర్మించారు. ఏవిఎం శరవణన్ గారు ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి 5 తరాలకు చెందిన నటులతో పనిచేశారు. రజనీకాంత్ గారు నటించిన 9 చిత్రాలను ఏవిఎం బ్యానర్ పై నిర్మించారు. అవన్నీ ఘన విజయం సాధించాయి. రజనీకాంత్ గారు స్పందిస్తూ, సినిమా అంటే ఆయనకు ఎంతో ప్రేమ, నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు, నా కష్ట సమయాల్లో అండగా నిలిచారు, ఆయన మరణం నాకు తీరని లోటు అని అన్నారు. శరవణన్ గారి భౌతిక గాయాన్ని ప్రజలు సందర్శనార్థం చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో 3వ అంతస్తులో ఉంచారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు, రజనీకాంత్ గారు సహా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు అంతిమ నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.